ఫోన్ కట్ చేసింది. భయపడి ఉంటాడన్నా. ఎమోషనల్ అయ్యాడేమో. ఎంత ఎమోషనల్ ఉండేవాళ్ళు ఎందుకు కోపడతారో తెలియట్లేదు. ఏం చేద్దామన్నా? ఈడు ఈల బాగా వేస్తాడ్రా, వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒక్కసారి ఈలేరా చూద్దాం. ఏరా మీరింత సీరియస్ గా తీసుకుంటారనుకోలేదు సార్. ఒక్కసారి ఈల వేయరా, వెయ్యి. ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది. ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక ₹10 పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. చేతులు చాలా గులగుల అవుతుంది కాక. ఈరుగా దీనికి పెద్ద బొక్కలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తా. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. హలో, వనక్కం అప్పా. యారు పని? నీ అప్ప నేనప్ప బాలగోవిందం. బాలగోవిందం ఏ మర్చిపోయారా? కూర్చారా? ఆ మురుగేష్ గారిని అడుగు, చెప్తాడు. యారా మీకు రివెంజల్ తీర్చుకుంటావు రాదా? పగ మెయింటైన్ చేయటం మర్చిపోయారా? నన్ను మర్చిపోయారేంట్రా మీరు? నాకు మనోడు చూస్తే నవ్వు వస్తుంది, లోపల నుంచి ఏడుపు వస్తుంది. ఇప్పుడు బోరమని ఏడవాలనిపిస్తోంది. నా నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా. ఫీల్ అవకరా కమిన్స్, ఈ మ్యాచ్ దేవుడికి వదిలేద్దాం. కావ్య మాట్లాడలేదుగా. పోనీరా పోనీ, నెక్స్ట్ మ్యాచ్ లో నవ్విద్దాంలే. ఎంతో ట్రై చేశాను, పోరాన్ గడి వికెట్ తీసాను, మార్చ్ గారిని కూడా నాకు కూడా పంపించాను. ఆ 2 6లు కొట్టిన టీం చెరప్ చేశాను. సరదాగా ఒకసారి నవ్వమన్నాను రా, తప్ప ఎవరన్నారు? కావ్య అంది. అంటే నా కెప్టెన్సీకి ఏం తక్కువ, ఏం తక్కువ చెప్పండి. మీ అందరూ బొక్కెట్న బాగానే మేనేజ్ చేశాను కదా. ఫోన్లే 2 వికెట్లు తీసాడు కదా, అందుకే ఓవర్ స్కోర్లు కొట్టి హైప్ పెంచకూడదు. నెక్స్ట్ మ్యాచ్ 3 రెడీ అవ్వండి. మన కంబ్యాక్ కి కావ్య పాప కోల్కతాలో హీరోయిన్ అయిపోవాలి. సరే సారీ. మన దగ్గర క్షమాపణలు ఉండవు, ఓన్లీ పనిష్మెంట్. ఒక్కటి కూడా మర్చిపోలేదా? నేను మర్చిపోయాను. ఏ మావా బ్రో, ఆడికి నెలకెంత ఇస్తారు? 25,000 ఇస్తాను. అంత ఇచ్చి ఎంచుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానండి బాబా. కర్మలో సెట్ అయ్యాడు. ఇప్పుడు నాకు తగిలేరు అల్ ఖైదా బ్యాచ్. कौन है तू? मैं अल खैदा का फैन हूँ. इधर से आया? मैं हैदराबाद से आया आपको मिलने के लिए. आई लव अल खैदा. अस्सलाम वालेकुम. सलाम वालेकुम. सलाम वालेकुम. గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందండి. తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? ఎక్కడికి? నేను అయ్యి బాబాయ్, నేను ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. చేద్దాం ఒకరోజు, అందరూ చేద్దాం. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం, భరిస్తాం, భరిస్తాం. అవసరమైతే తాట కూడా తీస్తాం. నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా, ఏమన్నా నమ్ముతారే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. ఈలేడు అదలా చూస్తున్నారు, ఫేస్ లో పెట్టినారు. అన్న నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క అన్న మాస్టర్ లెక్క ఉన్నాడు. మసాలా ఎర్రకారం నిమ్మ సోడా. ఒకడిని కొట్టాలి, పేరు మల్లేష్, ఇంద్రానగర్ మల్లేషా. వాడి ఏరియాలోనే కొట్టాలి. పేమెంట్ చెప్పావా? మీలో ఎవరు కొడతారు? కొట్టేది మేం కాదు, పండు. రేపు పొద్దున్న ఇంద్రానగర్లో పరిగెత్తించి మరీ కొడతాడు. యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. ఆడుకున్నా, ఆడుకో. అది ఫుడ్ పెడుతుంది కదా మనకి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. వెళ్తాను, కింద పోయి చెప్తా. సార్ ఉంటా సార్, ఉంటాను సార్.
వెళ్ళొస్తారు సార్. ఇడిసి పెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. నువ్వెవరు? మామయ్యని. బయటికెళ్ళు. నువ్వెవరు? బావని. నువ్వు బయటికెళ్ళు. నువ్వు చుట్టాన్ని. చా బయటికెళ్ళే. నువ్వెవరు? స్నేహితుడిని. నువ్వు ఉండొచ్చు, లోపలికెళ్ళు. హలో, మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? రేయ్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఒక్కొక్కడి స్ట్రైక్ రేట్ మాత్రం 200 ఉండాలి. చీకటి పడేలోపు ఫస్ట్ పడిపోవాలి, కదిరిపోవాలి. వాడు క్యాప్టెన్ అయితే నేను ఆడను. వాడు ఏమన్నా చేసినా చేయకపోయినా వీడు క్యాప్టెన్ అయితే నేను అంతే రాదే. ధోని, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ధోని రోహిత్ శర్మ, ధోని సూర్యకుమార్ యాదవ్, ధోని జేకబ్స్, ధోని తిలక్ వర్మ, ధోని విల్ జాక్స్, ధోని ట్రెంట్ బోల్ట్, ధోని మిచెల్ శాట్నర్, ధోని కరణ్ శర్మ, ధోని దీపక్ చార్, ధోని జస్ప్రీత్ బుమ్రా, ధోని రాజు టెండూల్కర్, ధోని. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి నాకు. కెప్టెన్ కమిన్స్, కెప్టెన్ సంజు శాంసన్, శర్మ, అభిషేక్ శర్మ, చేశ్వర్, రెడ్, హెట్మయర్, క్లాసిన్, జురేన్, ఇషాన్ కిషన్, నితీష్ రాణా, పరాగ్. లేరా నీకు చూపేంటి అడున్నాడు. ఓడాడు కాటేరమ్మ కొడుకో. జితేష్ రెడ్డి. అందరికి నమస్కారం, ఎలా ఉన్నారు? సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఐపీఎల్ గురించి చిన్న వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఐపీఎల్ కంటే ముందు ఒక చిన్న కాషన్ వీడియోగా ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే, ఇప్పుడు మన సినిమా ముందు సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు అని చెప్పి ఒక యాడ్ వేస్తారు కదా, సేమ్ అలాగే ఈ వీడియో. ఈ యాడ్ వచ్చేసి దేని గురించి అంటే అండి, బెట్టింగ్ యాప్స్ గురించి అండి. ఐపీఎల్ అనగానే కొందరికి ఎక్కడనే సంతోషం వస్తుంది, అరే బెట్టింగ్ వేసుకోవచ్చు, వెంటనే ఇన్స్టెంట్గా మనీ సంపాదించవచ్చు, అది ఇది అని చెప్పి. అందరు కాదండి, అలా అందరికి అవ్వదు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అందరూ బాగుపడరండి. చాలామంది మనీ పోగొట్టుకొని, పరువు పోగొట్టుకొని, అండ్ ప్రాణాలు పోతున్నాయండి. మన ఆశ మీద ఆడుకునే యాపే ఈ బెట్టింగ్ యాప్ అండి. మనిషి ఆశ మీద ఆడుకుంటారు. ఒక్కోడు బెట్టేస్తే వానికి 10,000 వస్తే, మనకు వానికే వచ్చిన 10,000 మనకు రావా అని చెప్పి మనం 10,000 ఇస్తాం. మన 10,000 పోతాయి. మన 10,000 రాబట్టుకోవడానికి 20,000 ఇస్తాం. ఆ 20,000 పోతాయి. 1,000 కాస్త లక్షలు అవుతాయి. ఆ లక్షలు కాస్త మనం ఏం చేయాలో తెలియక పోగొట్టుకునేసరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో ప్లీజ్ ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఐపీఎల్ అంటే ఒక మ్యాచ్ మనము కూర్చొని ఎంజాయ్ చేయాలి, రిలాక్స్. అసలు మైండ్ అది ఎంత వర్క్ స్ట్రెస్లో ఉన్నా ఆ మ్యాచ్ చూసుకుంటూ మనం ఎంజాయ్ చేయడానికే కానీ ఈ బెట్టింగ్ యాప్స్ మన మైండ్ ప్రెషర్ పెట్టుకోవడానికి కాదు. కానీ ఒక్కటండి, ఇప్పుడు ఈరోజు మనం ఒక 10 రూపాయలు బెట్ మీదే వేసి మనం 100 సంపాదించుకుంటున్నామంటే నీకు 1000 రూపాయలు పోతున్నట్టే. రేపు ఈరోజు నీకు 100 వస్తున్నాయంటే రేపు 1000 పోతున్నట్టే. మనిషి ఆశ మీద ఆడుకునే యాపే ఈ బెట్టింగ్. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ప్రమోట్ ఎక్కడైనా ప్రమోషన్ చేసి అరే బెట్టింగ్ వేయరా, అరే నీకు ఇన్నొస్తే అన్నొస్తే అని చెప్పినా వెంటనే వాళ్ళ మీద రిపోర్ట్ చేయండి. అండ్ మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు చింటూ. చిట్ చాట్ విత్ చింటూకి స్వాగతం, సుస్వాగతం. జరగబోయే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో
మరి ఏ టీం విజయం సాధిస్తుంది, ఏ టీం తన తొలి ఓటమిని రుచి చూస్తుంది అని పేట్లో చెప్పడానికి వస్తున్నారు. కేకేఆర్ తరపు నుంచి విరాట్ కిట్టు మరియు ఆర్సీబీ తరపు నుంచి రామానుజన్ గారు. సో మరి వారిని అడిగి తెలుసుకుందాం ఏ టీం విజయం సాధిస్తుందో, ఏ టీం ఓడిపోతుందో అని. నమస్కారం కిట్టు గారు. కిట్టు గారు, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఏది గెలుస్తుంది అంట? చింటు గారు, పక్కాగా కేకేఆర్ గెలుస్తుందండి. సరే తప్పిందా బాబు, కొంచెం కప్పులో టీ తీసుకురండి సార్కి. ఎలాగో కప్పు గెలిచేది లేదు కానీ. చూడండి మీరు కిట్టు గారు, మీరు ఇంకోసారి కప్పు గురించి మాట్లాడితే నేను వెళ్ళిపోతానండి. చుట్టు గారు ఇది కరెక్ట్ కాదు, నేను వెళ్ళిపోతానండి. కూర్చోండి పర్లేదు కూర్చోండి. నేను ముందే చెప్పాను మీకు కప్పు గురించి తీసుకెళ్ళి ఉంటే గిట్ట నేను డిబేట్లో పిల్లకండి నేను రానని కూడా చెప్పాను. నేను రానండి. ఏంటండి ఇది కప్పు గురించి మరి కప్పు అని చెప్పి పోయేటప్పుడు కప్పు ఏమి పట్టుకుపోతారా ఏంటి? ఎందుకంటే వేస్తారండి మమ్మల్ని? చాలా తప్పండి, చాలా తప్పు. కప్పు గురించి అని మాట్లాడకండి ప్లీజ్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. కూర్చోండి, వారన్నంత మాత్రాన మీరు లేచేయాల్సిన అవసరం లేదు. కూర్చోండి ప్లీజ్ అండి. కప్పు గురించి మాట్లాడకండి, ప్లేయర్స్ గురించి మాట్లాడండి, మ్యాచ్ గురించి మాట్లాడండి. కప్పు ఏంటండి? కప్పు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కప్పు గురించి ఎందుకు మాట్లాడతారండి మీరు? మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక? వాళ్ళు తెచ్చిన కప్పు గురించి మాట్లాడట్లేదండి. టీ కప్పు గురించి మాట్లాడాను అంతేకాని నేను వాళ్ళు తెచ్చిన కప్పు గురించి అసలు మాట్లాడలేదు. ఓ సారీ, వాళ్ళ కప్పు తెలియదు, సారీ అండి. మిమ్మల్ని మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ, ఓకేనా? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. రామానుజన్ గారు, వారేమో కేకేఆర్ గెలుస్తా అంటారు, మరి మీరేమంటారు? వీరు చెప్పినంత అసత్యం అండి. ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తారు. ఇది నేను బాండ్ పేపర్ మీద రాసిస్తానండి. ఎమర్జింగ్ ప్లేయర్స్ వస్తాయి కాబట్టి సారీ ఎక్స్క్యూజ్ మీ, నాకు ఈ మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. లైక్ చాట్లో ఆన్సర్స్ ఇస్తూనే ఉన్నాను. ఏది గెలుస్తుంది అంటే కేకేఆర్, ఆర్సీబీ అంటే కేకేఆర్ అండి. ఇది చూడండి, నేను కావాలని రెచ్చగొడుతున్నాడు. ఇద్దరు కావాలని రెచ్చగొడుతున్నాను. ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది. అప్పుడు ఆ తర్వాతనే నేను మాట్లాడతాను. ఖచ్చితంగా కేకేఆర్ గెలుస్తుంది, ఎందుకంటే మా దాంట్లో గొడ్డు ప్లేయర్స్ ఉన్నారండి. సో చూసారు కదా ఈ డిబేట్లో. మరి మీరేమనుకుంటున్నారు? కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీలో ఏది గెలుస్తుందో కామెంట్ చేయండి. అండ్ మరి ఐపీఎల్ కోసం మరిన్ని అప్డేట్ల కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ని మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు అప్ టు డేట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.